మానవులందరికీ మోక్షార్హత ఉంది. జీవుడు నశించని వాడు, దైవాంశ సంభవుడు, మోక్షార్హుడు అని. మరి అలాంటిదప్పుడు ఏం చేయాలి? ఆవరణం అంటే ప్రకృతిలో ఏముంటే అనేక ఆవరణాలు ఉంటాయి. ప్రకృతి ఆవరణం వలన, ఉపాధుల వలన భిన్న భిన్న విధములుగా అనుభవాలు పొందుతూ ఉన్నాడు జీవుడు. అనేక అనుభవాలు పొందుతున్నాడు. ఆవరణలు అన్నింటిలోనూ చిక్కుకుపోయి మనం వికారాలకు లోనవుతాం అన్నమాట. ఇది శరీర సంఘదోషం తప్ప జీవుని తప్పు కాదు. జీవుని అనర్హత అసలే కాదు. శరీరం అనే ఇది సంఘంలో మనం చేరిపోయింది కాబట్టి ఈ జీవుడు ఆ దోషమే తప్ప జీవుని అనర్హత ఎంత మాత్రమో కాదు. జీవుడు గొప్పవాడే, దైవ సంభూతుడు. కులము, వృత్తి, అంతస్తు, శ్రీ సంపదలు, వయస్సు, విద్యలు కారణం కానే కాదు. ఈ ఏమీ కారణం కాదు మోక్షానికి. కొందరికి మోక్షార్హత ఉందనుకోవటం అజ్ఞానం. ప్రతి ఒక్కరికి అర్హత ఉంది, మరి సాధించుకోవాలి ఎవరికి వారు. స్త్రీలకు కూడా మోక్షార్హత ఉంది. ఇక్కడ లింగభేదమే లేదు, దీనికి లింగభేదం లేదు. స్త్రీలని పురుషులని కూడా లేదు. మొదట బుద్ధుడు స్త్రీలకు పరివ్రాజకులుగా తీసుకోలేదు, నిరాకరించాడు. తర్వాత ఆనందుని బలవంతంతో పదే చెప్పడంతో స్త్రీలను కూడా చేర్చుకుని కొన్ని కట్టుబాట్లు చేశాడన్నమాట. 17 సంవత్సరములు ఇంద్రియ నిగ్రహంతో యోగ సాధన చేసి ఆత్మసాక్షాత్కారము పొందిన శిరోమణి విశాఖ. మరి అలాగే రథసారథి చెన్నడు బుద్ధుడిని తీసుకొస్తాడు. మొట్టమొదట ఇంటి నుంచి బయటికి తీసుకొచ్చి చెన్నడు అనమాట. మరి అలాగే ఉపాలి అను మంగళ ఉపాలి అని మంగళి అతను కూడా ఇది పొందాడు అనమాట, సిద్ధి పొందాడు. మరి అలాగే మరి మందరుడు అనే చెప్పులు కుట్టే అతను, మందరుడు అంట అతని పేరు. అతను కూడా ఇలాగే వీరంతా యోగ సాధన వల్ల మోక్షాన్ని పొందారు. ఎక్కువ తక్కువ అని కాదు, కులమో లేదు, తేడాలు లేవు, ఏమీ లేవు. ఏ కులస్తులైనా ఎవరైనా సరే దీనికి అర్హులే. స్త్రీలు సహితం మోక్షార్హత కలదని గట్టిగా శాస్త్రాలు చెబుతున్నాయి. తల్లికి ఒక జ్ఞాని అయ్యాడు అనుకోండి, అతను ఏం చేయాలి? తల్లికి భార్యకి కూడా జ్ఞానప్రాప్తిని కలిగించాలి. అలాగే తథాగతుడు తల్లి అయిన గౌతమి దేవికి జ్ఞానాన్ని బోధించాడు. మరి నిండు సభలో